ప్లాస్టిక్తో కలుషితం అవ్వకుండా జరుగుతుంది. అలాగే మనల్ని మనమే కాపాడుకోవాలి. ధన్యవాదాలు. ఓకే అమ్మా, గుడ్. నీకేంటి మా స్ఫూర్తి ఎట్లా వచ్చిందా మనకి? ఇది నీకు ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎట్లా ఆలోచన వచ్చింది? వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇస్తే అందరు కూడా రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తారు. నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్నాను సార్ నేను, ఇక్కడ కందుకూరులో. ఓకే. అక్కడ నవంబర్ నెలలో ఐటీసీ వాళ్ళు వచ్చి వావ్ ప్రాజెక్ట్ ను నిర్మించారు. నిర్మిస్తే వాళ్ళు మేము వాడిన పాత పుస్తకాలు, పేపర్స్ తేవడం వల్ల కాస్తైనా చెట్లు కొట్టేయడం తగ్గుతుందని చెప్పారు. 1000 కేజీలు పేపర్ తయారు చేయడం కోసం 10 సంవత్సరాలు ఉన్న 22 చెట్లుని నరకాల్సి వస్తుందని అన్నారు. అందుకని నాకు ఇలా చెయ్యాలనిపించింది. కొన్ని చెట్లనే నా వల్ల సేవ్ అవుతాయి కదా. ఎంతమందికి చెప్పావమ్మా నువ్వు ఈ విషయం? చాలా మందికి చెప్పాను. చెప్పావమ్మా? విన్నారా నీ మాట? విన్నారు. బుక్స్ కూడా ఇచ్చారు సార్. ఎంతమంది ఉంటారమ్మా? ఎంతమంది విన్నారు? నువ్వు చెప్పినాక ఎంతమంది విన్నారు? ఒక 20 మంది అలా. 20 మంది విన్నారు. బుక్స్ కూడా ఇచ్చారు సార్. నీ పేరేంటమ్మా? దీప్తి, సన్నిపోయిన దీప్తి. దీప్తి చెప్పింది మీరు విన్నారు. ఒక సామాజిక స్పృహ. ఏదైతే పుస్తకాలు తయారు చేయాలంటే కాగిత పరిశ్రమ నుంచి వస్తాయి. కాగితాలు తయారు చేయాలంటే దానికి కావలసిన వుడ్ కావాలి, పల్ప్ కావాలి. అది చెట్ల నుంచి వస్తుంది. కాబట్టి చెట్లు నరికి ఆ చెట్లన్నీ కూడా పల్పుగా కన్వర్ట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. ఐటీసీ ఈరోజు తీసుకునే ఉద్యమం పుస్తకాలను తీసుకుపోయి మళ్ళా పుస్తకాలు తయారు చేస్తారు, మళ్ళా పేపర్ తయారు చేస్తారు. దానివల్ల ఈరోజు చాలా వరకు చెట్లు నరికే పని పోతుంది. భవిష్యత్తులో మనం అందరం ఆక్సిజన్ కావాలి. చెట్లు ఆక్సిజన్ పీల్చుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే ఆక్సిజన్ వదిలిపెడతాయి. మనకు ఆ ఆక్సిజన్ అవసరం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వాళ్ళు చెప్పినప్పుడు దీప్తి స్పందించి ఆవిడ చేయడమే కాకుండా అందరి దగ్గర చేపించింది. ఈరోజు ఆవిడకు ఒక తృప్తి ఉంది. నా వల్ల ఒక మనిషిగా పుట్టాను, భూమిని కాపాడుతున్నాను. ఈ జన్మభూమి మనకు అన్ని ఇస్తా ఉంది, అలాంటి భూమిని కాపాడాలి అనే బాధ్యత ప్రవర్తిస్తా ఉంది. మీరంతా చెట్లు నరకడంలో చాలా బిజీగా ఉన్నారు, కానీ ఆ పాప చెట్లు నరకకుండా ఏం చేయాలో ఆలోచించే పరిస్థితిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పటికైనా మనం రియలైజ్ కావాలి. కృతజ్ఞతలు సార్. ఏమ్మా? కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి ఓడిఎఫ్ ఉన్నత స్థితి గ్రామాలలో మనకు అత్యంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 4 గ్రామ పంచాయతీ సర్పంచులను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుమతితో వారిని వేదిక మీదకు పిలుస్తాను సార్. అలాగే నెమలదిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు రామచంద్ర గారిని, గుడ్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు శంకర్ గారిని, చిత్తలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు విజయమ్మ గారిని, పున్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇందుకూరుపేట మండలం బాలకృష్ణ గారిని. వీరందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీల పరిధిలో ఓడిఎఫ్ ప్లస్ స్థితికి గ్రామాలని తీర్చుకురావడంలో వారి యొక్క కృషిని ప్రదర్శించారు సార్. ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో మన స్ఫూర్తిని పొందుదాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సర్పంచులంతా కలిసి 4 వచ్చారు, ఓడిఎఫ్ చేశారు. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ లో కూడా వెళ్తున్నాం. ఇది 3వ నెల. నెలకు ఇవి పెరుగుతాయి. నేను ఆ 4 సర్పంచుల్ని మీ అందరి తరపున గట్టిగా అభినందిస్తున్నా. మీరు కూడా చప్పట్లు కొట్టి అభినందించాలి. సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలో మొదటి సిటిజన్.
దేశంలో రాష్ట్రపతి ఏ విధంగా అయితే మొట్టమొదటి సిటిజన్గా ఉంటాడో, రాష్ట్రంలో గవర్నర్ ఏ విధంగా అయితే ఉంటారో, గ్రామానికి వస్తే సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ పౌరుడిగా ఉంటారు, మీకు దగ్గరగా ఉంటారు. మీరందరూ ఓట్లేసి గెలిపించుకున్న వ్యక్తి. ఆయనకు వనరులు కూడా మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వనరులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం తరపున ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులుంటాయి, నరేగా డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా మైనింగ్ నుంచి కొంత డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా చేసే బాధ్యత సర్పంచులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిమెంట్ రోడ్లు వేసాం, ఎప్పుడో మరుగుదొడ్లు కట్టాం. అదే మరి కాంపోస్ట్ తయారు చేయడానికి వేస్ట్ కాంపోస్ట్ కింద షెడ్లు కూడా కట్టాం. నేను ఒకటే సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,